హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూనియన్ బ్యాంక్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 2691 పోస్టులు అనమాట. చాలా భారీ సంఖ్యలో ఉన్నాయి. అండ్ దీనికి తెలుగు చదవటం రాయటం కంపల్సరీ రావాలన్నమాట. అంటే లోకల్ లాంగ్వేజ్ ఏ స్టేట్ వాళ్ళకి అది రావాలి కంపల్సరీ. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదండి. ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు. దీనికి మేల్ ఫీమేల్ ఏపీ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ సొంత స్టేట్లో మీ సొంత డిస్ట్రిక్ట్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ unionbankofindia.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీకు ఇక్కడ ఆప్షన్స్ కావాలి అంటే బాగా కిందకు వచ్చేసేయండి. లెఫ్ట్ సైడ్ కెరీర్స్ ఆర్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ 2691 అప్రెంటిసెస్ అని ఉంది కదా, మనకు కావాల్సింది ఇది. నోటిఫికేషన్ కోసం ఇది క్లిక్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలండి. ఇప్పుడు అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ అని ఉంది కదా, అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ అని ఉంది కదా, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలి. దీనికి ఏమేమి కావాలి ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు అప్లోడ్ చేయడానికి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. స్కాన్ చేసుకొని ఫస్ట్ రిజిస్టర్ చేశాక లాగిన్ చేసుకోవాలండి అప్లై చేయాలంటే. సో ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తానన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అది ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్. నేను ముందే చెప్తున్నానండి, అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఇది. కానీ మీరు అప్రెంటిసెస్ కదా అని చెప్పి మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే 1 ఇయర్ ఊరికే అయిపోతుంది. మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వస్తుంది అండ్ మీకు ప్రయారిటీ ఉంటుంది చాలా జాబ్స్కి. మీకు స్టైఫండ్ కూడా వస్తుంది కాబట్టి ఖాళీగా ఉండి మీరు ఎర్న్ చేయొచ్చు అండ్ మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అప్లై చేయాలంటే unionbankofindia.co.in. మనం ఇప్పుడు చెప్పాం కదా స్టార్టింగ్ నేను ఎలా చూపించానో ఆ విధంగా వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ స్టేట్ వైజ్గా కూడా ఫస్టే ఉంది ఆంధ్రప్రదేశ్. 549 పోస్టులు ఉన్నాయండి. ఇందులోనే ఎక్కువ ఉన్నాయి చూడండి అన్నిటికన్నా కూడా. అండ్ మనకి తెలంగాణలో కూడా ఉన్నాయి 304 పోస్టులు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా పోస్టులు ఉన్నాయి అందరితో కంపేర్ చేస్తే. అండ్ వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇస్తున్నారు. టోటల్ మీకు 2691 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అలర్ట్ చేశారు. సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అది 1 ఫిబ్రవరి 2025 వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు ఏజ్. అండ్ దీనికి రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది. బెంచ్ మార్క్స్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఉండాలి అంటే 5/3/2025 నాటికి అంటే మార్చి 5 వరకు లాస్ట్ డేట్ అనమాట. అది అప్పటి వరకు మీ దగ్గర గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. అండ్ సర్టిఫికేట్ ఉంటే చాలు. మీరు ఎనీ గ్రాడ్యుయేట్స్ బీటెక్ అయినా బీకామ్ అయినా బీఎస్సీ అయినా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఆ ట్రైనింగ్లో కూడా మీకు అప్రెంటిసెస్గా తీసుకుంటారనమాట. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 ఇయర్ ఉంటుందండి. స్టైఫండ్ 15,000 పర్ మంత్ పే చేస్తారు. మీకు వాళ్ళు కోర్స్ ట్రైనింగ్తో పాటు 15,000 ఇస్తున్నారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో చూడండి జనరల్ ఆర్ ఫినాన్స్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 25, టోటల్ 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారనమాట. 60 మినిట్స్ టైం ఇస్తారు, 1 అవర్ టైం ఇస్తారు. దీని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇవి గ్రామీణ బ్యాంకులు కాబట్టి మీకు ఏ స్టేట్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు కంపల్సరీ రావాలి. అండ్ మీకు 10th ఆర్ 12th స్టాండర్డ్లో తెలుగు సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట.
లోకల్ లాంగ్వేజ్ మాది ఇది అని. తర్వాత మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రాసెస్ సెలెక్షన్. ఎలా అప్లై చేసుకోవాలి మీరు అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరేం చేయాలి అంటే ఫస్ట్ గెట్ రిజిస్టర్డ్ ఆన్ ద అప్రెంటిస్షిప్ పోర్టల్. నాట్స్ పోర్టల్ ఉంది కదా, ఇదనమాట nats.education.gov.in. ఇందులోకి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో మనం యూనియన్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసేటప్పుడు అక్కడ అడుగుతుందన్నమాట. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 400 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుందండి. మీరు పే చేసేటప్పుడు ఆ జీఎస్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ ప్లస్ జీఎస్టీ. ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా 600 రూపీస్. ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా 600 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళకి 800 రూపీస్ ప్లస్ జీఎస్టీ. ఈ విధంగా మీకు కేటగిరీని బట్టి డివైడ్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు. లాస్ట్ డేట్ వచ్చేసి 5th మార్చ్ వరకు టైం ఉందండి. అండ్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. మిస్ చేసుకోవద్దు. మన సొంత స్టేట్లో మన సొంత జిల్లాలోనే 1 year ఈజీగా అయిపోతుందండి. మీకు సర్టిఫికేట్తో పాటు స్టైఫండ్ కూడా వస్తుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటివి మీకు మళ్ళీ రావు. మీకు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్తో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం మీరు జాబ్కి అప్లై చేసేటప్పుడు ప్రయారిటీ కూడా మీకే ఉంటుంది. సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.